దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఎన్ని కారణాలను బట్టి ఇస్తాడో చూడండి. ఇంకా బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కారణాలను బట్టి ఇచ్చాడో. బైబిల్ మీరు చదవండి, ఇక మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. బలపరచడానికి, నెమ్మదినివ్వటానికి, ధైర్యపరచడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, కార్యోన్ముఖులం చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనమిస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనమిస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనమిస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండటానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు.